నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। విశాఖ జిల్లా గుర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం। ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అచ్చెన్న। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం। ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబు అన్న వైసీపీ నేత పోతిన మహేష్। ఏలేరు స్కామ్ నుండి రాజధాని భూముల వరకు అన్నింటిలోనూ దోచుకున్నారని ధ్వజం। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వానికి విజయం అందించారని తెలిపారు। 2019లో 151 సీట్లు గెలవడంతో జగన్ ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు। జగన్ ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు। విశాఖ జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు। గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయి లేదా అని మంత్రి ఆరా తీశారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు। అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను। ఇప్పుడే 4-5 ఇళ్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం। తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982లో ఏర్పాటు చేశారు। అంటే ఈ రోజుకి 42 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం। ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అధికారంలో ఉన్నాం, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం। తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ। నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను। రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఎప్పుడు నేను ఇబ్బందులు పడలేదు। తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం। తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం। కానీ ఈ 42 చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2019-24 ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకి పనికి రానిటువంటి వ్యక్తి ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు। నేను అధికారంలోకి రావడం తప్పు పట్టడం లేదు। ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే, ప్రజలు ఎవరికి గౌరవిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు। అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి మార్గం చూపాలి। కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అంటున్నానంటే ఏదో విమర్శ చేయాలని కాదు, లేకపోతే ఒక వ్యక్తిని కించపరచాలని కాదు। 2019లో అధికారం చేసిన తర్వాత 151 సీట్లు వచ్చాయని మదం పెరిగింది। ఒక ఆలోచన మైండ్ లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు। అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి। ఎవరైనా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉన్నారంటే అది ఒక కింజార్పు అచ్చెన్నాయుడు గారే ఉన్నారు।
ఏ విషయం చెప్పాలన్నా ముఖ్యమంత్రి గారికి ధైర్యంగా చెప్పే వ్యక్తి. చాలా మంది మంత్రులు చేస్తున్నారు, మనకు ఇంటి పట్టకూడదు కానీ ఒక విషయాన్ని చూటుగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు, లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే. అటువంటి వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. ఈరోజు సమస్య ఎక్కడ చెప్పినా, సమస్య ఏ ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా సమస్య చెప్పగానే స్పందించే వ్యక్తుల్లో ముఖ్యమైన మంత్రి అచ్చెన్నాయుడు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే ఇప్పటి వరకు ఆయన చేయని అవినీతి లేదని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. ఏలేరు స్కామ్ నుండి నిన్నటి రాజధాని భూముల వరకు అన్నింటిలోనూ చంద్రబాబు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబునని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ బిగ్ బాస్ అని వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా సంస్థే అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడిందన్నారు. వారి ఆర్థిక సామ్రాజ్యానికి భంగం కలుగుతుందని జగన్పై అడ్డగోలు వార్తలు రాస్తుందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఉంది. బడి పక్కన గుడి పక్కన అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా ఆయన 2014 నుంచి 19 వరకు 4380 మద్యం దుకాణాలకి అధికారంగా అనుమతిస్తే ఆ మద్యం షాపులతో పాటు పర్మిట్ రూములతో పేరుతో మరొక 4380 అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది దోచుకున్నది మీ నేతలు, మీరు కాదా? ఈ దోపిడీ విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదా? మీ హయాంలో విచ్చలవిడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే. ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టులు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే. కమిషన్లు దండుకుంది మీరే. మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే. తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే. ఇవన్నీ ఒక వ్యవస్థీకృతం చేసింది మీ హయాంలో కదా? మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్న వారికి కంట్లో నలుసుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అక్రమ సంపాదనకి రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు గారికి, ఆయన మనుషులకి, తెలుగుదేశం పార్టీకి కడుపు మంట పెరిగింది. వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో కూరుకుపోయి పాతుకుపోయి తద్వారా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ నాయకులకి, ఈ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కంటగింపుగా మారాయి. బార్లు, మద్యం దుకాణాలు అన్ని కూడా, డిస్టిలరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోటరీలో ఉండేటువంటి మనుషుల చుట్టూనే ఉన్నాయి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొంతులో వెలక్కాయ పడినట్టు అయినాయి. వాళ్ళందరికీ కూడా పచ్చ నేతలకి, చంద్రబాబు నాయుడు గారికి అక్రమ ఆదాయం చేరినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే వాళ్ళందరూ కూడా మద్యం పాలసీ మీద విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
వాళ్ళు చేసినటువంటి విష ప్రచారంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొస్తున్నారని చెప్పారు. అలాగే లిక్కర్లో విషం ఉందనేటువంటి మాట తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రచారం చేశారు. అబద్ధపు నివేదికల్ని వాళ్లే సర్క్యులేట్ చేశారు. కానీ అసలు లిక్కర్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసినటువంటి మద్యంలో అన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగానే ఉన్నాయి. అవి ప్రమాదకరం కాదు, సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచే తయారయ్యాయని. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామి అమ్మవార్లకు మేకుల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.